ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో వృశ్చిక రాశి వారు చేస్తున్న ఉద్యోగ జీవితంలో మరింత చక్కగా రాణించాలంటే ఎటువంటి బలాలు పెంపొందించుకోవాలి, ఎటువంటి బలహీనతలు అధిగమించాలి, ఏ భగవంతుడి యొక్క ఆరాధన మీరు ఎక్కువగా చేయాలన్న అంశాన్ని మాట్లాడుకుందాం. ప్రధానంగా వృశ్చిక రాశి వారు ఏ ఉద్యోగం చేస్తున్నా చక్కగా రాణించే ప్రయత్నం చేస్తారు. అంటే తమ వైపు ఎటువంటి లోటు లేకుండా 100% అంటమే అలా బెస్ట్ ఇచ్చే ప్రయత్నమే చేస్తుంటారు. పనిచేసే కంపెనీ పట్ల చాలా లాయల్గా కూడా ఉంటారని చెప్పొచ్చు. ఏదైతే తాము ఉద్యోగం చేస్తున్నామో ఆ ఉద్యోగం భగవంతుని అనుగ్రహం వల్ల నాకు లభించింది, దీన్ని నేను ఎట్టి పరిస్థితిలో కూడా కోల్పోకూడదు, ఉన్నంతలో నేను నెంబర్ 1గా ఉండాలని చెప్పి కోరుకుంటూ మనస వాచ కర్మ అంటే త్రికరణ శుద్ధిగా అదే విధంగా పనిచేస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే వారికి ఉద్యోగం ఇప్పించారో వారి పట్ల కూడా చాలా గౌరవభావంతో ఉంటారు. చేసే పని ఇష్టపడి చేస్తారు అని కూడా ఒక్క మాట చెప్పవచ్చు. ఎక్కడ వీరికి మరి ఉద్యోగ జీవితంలో సమస్య వస్తుంది అన్న విషయానికి వస్తే, ఎప్పుడైతే వీరు చేస్తున్న పనిని పై అధికారులు కానీ సహచరులు కానీ గుర్తించారో, ఎప్పుడైతే వీరిని పట్టించుకోవడం మానేస్తారో అక్కడ వీరి ఇగో హర్ట్ అవుతుంది. ఆ ఉద్యోగం నుంచి వెంటనే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు ఏమనుకుంటారు, నేను ఎదుటి వ్యక్తికి గౌరవం ఇచ్చాను, నా సంస్థ కోసం నాకు సంస్థ వారు అప్పచెప్పిన పని నేను కష్టపడి చేశాను కదా, మరి ఎందుకు నన్ను ఎవరో కూడా గుర్తించలేదు, నన్ను ఎందుకు ఎవరో కూడా పొగడలేదు అన్నట్టు వైపుగా వీరి ఆలోచనలు ఉంటాయండి. దీనివల్ల ఏమైపోతుందంటే వీరికి అటువంటి మేనేజ్మెంట్ దొరికింది అని చెప్పి అనుకోండి, 24 గంటలు పనిచేయడానికి కూడా సిద్ధపండి. అలా కాకుండా వీరిని పట్టించుకోలేదన్న భావన వీరి మనసులోకి వస్తే ఒక క్షణం కూడా ఆ ఉద్యోగంలో ఉండే ప్రయత్నం చేయరు. వీరు ఏం కోరుకుంటారు, నేను కష్టపడి పనిచేస్తున్నా, మనసా వాచ కర్మణ పనిచేస్తున్నా, అదేవిధంగా చేస్తున్న పని పట్ల చేస్తున్న ఉద్యోగం పట్ల నాకు గౌరవం ఉంది, అంకిత భావం ఉంది, మరి నన్ను ఎందుకు సంస్థ వారు గుర్తించలేదు, నన్ను ఎందుకు పై అధికారి మెచ్చుకోవడం లేదన్న ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు అక్కడ బాగుంటే ఉంటారు, లేకపోతే ఉండరు అని ఒక్క మాటలో చెప్పవచ్చు. కాబట్టి దీన్ని కొద్దిగా వృశ్చిక రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 24 గంటలు మేనేజ్మెంట్కి వీరిని పొగడమే కాదు కదా, ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వారి సంస్థలో పనిచేస్తూ ఉంటారు కదా. దీన్ని కొద్దిగా గుర్తించుకొని తమ పని ఏదో తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇతరత్ర కారణాల వల్ల ఉద్యోగం మారడం వేరే విషయం అండి. ఇక్కడ నేను చెప్తుంది, ఎందుకు మీరు ఉద్యోగం వదిలేస్తారంటే నన్ను అక్కడ గుర్తించలేదు, బాస్ నన్ను పొగడ్డం లేదు, నేను కష్టపడి పని చేస్తే కూడా నా పట్ల సరిగ్గా ఆయన ప్రవర్తన లేదు అని చెప్పి అనుకుంటే మాత్రం ఉద్యోగం వదిలిపెడుతుంటారు. కాబట్టి ప్రధానంగా ఇది వీరికి బలహీనతగా చెప్పక తప్పదు. దీన్ని అధిగమించే పని చేయడం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఇతరత్ర బలాలు బలహీనతలు ఏమిటి అంటే, క్రియేటివిటీ వీరికి మంచి ఎసెట్ అని చెప్పవచ్చండి. అదేవిధంగా అందరూ గంటలో చేసే పని వీరు 10 నిమిషాల్లో పూర్తి చేయగలుగుతారు. అందరూ ఒక సమస్యను గుర్తించడానికి ఒక నెల తీసుకుంటే వీరు ఒక గంటలో ఆ సమస్యను మొట్టమొదటిగా గుర్తించే శక్తి వీరికి ఉంది. అదేవిధంగా 24 గంటలు కష్టపడి పనిచేసే మనస్తత్వం కూడా వీరికి స్ట్రెంత్గా చెప్పక తప్పదు. హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు. ఏ ఉద్యోగంలో ఉన్నా అంటే ఏ రంగంలో ఉన్నా ఉద్యోగిగా చక్కగా రాణిస్తారని చెప్పవచ్చు. ఇక వీరి బలహీనత ఏమిటి అంటే, ఎక్కువగా కళ్ళకంటూ ఉంటారు. కోపము ఇగో అంటాం చూడండి, ఇవి వీరికి ఎక్కువగా ఉండడం వల్ల దీనివల్లనే జీవితంలో వీరు ఎక్కువగా అంటే అనుకున్నంతగా రాణించలేకపోవడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. అందరితో కలిసి సోషల్గా కూడా వీరు కాస్త మూవ్ అవ్వలేరండి. ఎప్పుడు తమకు తాముగా ఒక లక్ష్మణ రేఖ గీసుకొని అక్కడితో ఆగిపోతూ ఉంటారండి. అలా కాకుండా 10 మందితో చొరవగా ఉండే ప్రయత్నం చేయడం, 10 మందితో కలిసి మెలిసి పనిచేసేది అలవాటు చేసుకోవడం వీరికి చాలా మంచిది. స్నేహితుల సంఖ్య కూడా బాగా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఒక ఉద్యోగిగా కంపెనీకి వీరు ఎప్పుడూ కూడా ఒక అసెట్ అవుతారని మాత్రం చెప్పవచ్చండి. ఏ ఉద్యోగంలో ఉన్నా, వారు ఆఫీస్లో ప్యూన్గా పనిచేస్తున్నా, మేనేజర్గా పనిచేస్తున్నా 24 గంటలు కూడా తమ సంస్థ బాగుండాలని చెప్పి కోరుకుని అదే విధంగా పనిచేస్తుంటారు. కాబట్టి ఇందాక చెప్పుకున్న బలాలు పెంపొందించుకుంటూ మనం ఇందాక చెప్పుకున్న బలహీనతలను వీరు అధిగమించే ప్రయత్నం చేస్తే ఉద్యోగ జీవితంలో చక్కగా రాణిస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా జాతకంలో సూర్య చంద్ర గ్రహాలు కానీ వీరికి అనుకూలంగా ఉంటే మంచి స్థాయికి వెళ్ళిపోతారండి. లేకపోతే మాత్రం సక్సెస్ అంటాం చూడండి, ఉద్యోగ జీవితంలో చక్కగా ఉంటుంది. అదేవిధంగా రాహువు శని గ్రహాల వల్ల కూడా వీరు ఎప్పుడూ ఈ ఉద్యోగ జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి సంబంధించి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనతో పాటుగా దుర్గామ్మ వారి యొక్క ఆరాధన కూడా జీవితాంతం చేసుకుంటూ ముందుకు సాగితే వృశ్చిక రాశి వారి ఉద్యోగంలో చక్కగా రాణిస్తారు అని ఒక్క మాటలో చెప్పవచ్చు.